మరి మనసుని ఏం చేస్తావు? కాళ్ళ కన్నా, కన్ను కన్నా, నీ శరీరం కన్నా ముందెళ్ళేదేంటిది? మనసే కదా. మనసు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది, నిన్ను రా 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 అంటుంది. మనసు వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ కూర్చుంటుంది, తర్వాత నీతో రమ్మంటారు. మనసే వెళ్ళి కూర్చున్నప్పుడు అది రమ్మంటే మీ శరీరం ఎలా పండించుకుంటుంది? అవునా? ఎప్పటికీ మాట్లాడుతున్నాను తేడా. అందుకనే హృదయం ఒక ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. నీ హృదయమే నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. నీ హృదయం ఎలా ఉందో దాన్నే నువ్వు గ్రహించుకొని సరి చేసుకోవాలనే ఆలోచన నీకు రావట్లా. గ్రహించింది ఎవడు? దేవుడు. ఏం చెప్తున్నాడు? సరి చేసుకున్నాడు. గ్రహించింది ఆయన. నీ హృదయం నేను ఇంతే, మనం ఇంతే, మనం ఈ లోకం ఇలాగే ఉండాలి కానీ మన హృదయం అలా అంటుంది, మాట్లాడుతుంది. కానీ దేవుడు ఏమంటాడు? కాదు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంట. దేవుడు ఏమంటాడు? అలా కాదు, మనం కంట్రోల్ చేసుకోవాలి. అందులో ఉన్న పాపాన్ని, వ్యాధిని కంట్రోల్ చేయాలి, రోగాన్ని కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేసుకోవడానికి ఏదో టాబ్లెట్లు వేసేది. మరి ఉన్న రోగాన్ని కంట్రోల్ చేసుకొని టాబ్లెట్లు వేస్తాం. అది వేసుకోకపోతే రోగం పెరిగి పెద్దయి ప్రాణాలని తీసేసి. అదే విధంగా హృదయంలో దేవుని వ్యతిరేకంగా ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎలాగా? వాక్యం అనేటటువంటి పాత్రం. మనం ఏడ చదువుతామండి వాక్యం? టైం ఏడ ఉంటుందండి వాక్యం చదవడానికి? పొద్దున్న లేస్తే పని, సాయంత్రం రాగానే పని. పొద్దున్న లేసి పని చేసుకోవాలి, బయటికి వెళ్ళాలా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి పని చేయాలి, పడుతాం, ఏదో చేసుకుంటాం. వాక్యం చదివే టైము. పోనీ వాక్యాన్ని ధ్యానం చేస్తామా? దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇలా ఉండాలి చేస్తామా? అది మనసులో వాక్యం ఉంటే రాగలదు. ధ్యానం ఉంటే కదా, అంటే ఆ వాక్యం ఉంటే ధ్యానం అవుతుంది. పేతురు గారు రాసిన మొదటి 2వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయినదు ప్రభువునికి వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన మరుగర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవుల ప్రాణముల నుండి ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము. ఎవరు? ఒక క్రైస్తవుడు. చెప్పుకోకండి ముందు, క్రైస్తవులు అని చెప్పుకోకండి. ప్రభు యొక్క ఆత్మ మందిరముగా లేనప్పుడు క్రైస్తవులు ఎందుకు చెప్పుకుంటారు? క్రైస్తవులు ఎందుకు చెప్పుకుంటారు? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుని కలిగి ఉన్నవాడు. లోకాన్ని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. నేను లోకస్తుడని చెప్పండి, నేను కూడా అంతే చెప్తాను, క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవం ఇస్తున్నామని అవమాన పాలు చేయడం కాదు. సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాగంటే సజీవమైన రాళ్ల వలె ఉంది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్ముడు సజీవమైన రాయి అన్నారు. సజీవమైన రాయి. రాయికి జీవం ఉంటుందా? ఉండదు. కానీ రాయికి జీవం ఉంది. అంటే ఆత్మీయంగా ప్రభువుని దేవుడు ఏం చేశాడనంటే మూల రాయిగా, అంటే ఇశ్రాయేలు ప్రజలు కట్టబడటానికి ఉపయోగపడే రాయిగా యేసు అనేటటువంటి రాయిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక కట్టడానికి ఇచ్చాడు. ఇశ్రాయేలుని కట్టడానికి.
వాళ్ళందరూ కట్టబడాలి అంటే కరెక్ట్గా కట్టబడాలి. అక్కడ అంటే మూలన ఒక ఆ రాయి పెడితే నిలబడి, ఆ రాయి కట్టడం నిలబడి మూలన పెడితే, ఆ మూలన పెట్టలేదు అనుకోండి ఏమైంది, మొత్తం పడిపోతుంది, ఉపయోగం లేదు. ఎంత కట్టినా ఆ మూలన ఏదైతే పెట్టలేదో ఆ రాయి పెట్టకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం ఇలా ఒరిగిపోయి. అందుకని మూలరాయి, అందుకని కింద ప్రవచనం, ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పడుతున్న అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపించుకున్నా. సీయోను కట్టబడాలి, దేవుని ఉద్దేశం. ఈరోజు సంఘము కట్టబడాలి, దేవుని ఉద్దేశం. సంఘం ఎలా చేయబడాలి? కట్టబడాలి. 100 రకాల సంఘాలు క్రీస్తు ఉండడం, ఈ 100 రకాల సంఘాలు అందరూ చెప్పేది క్రీస్తు గురించే. అర్థమైందా? కానీ క్రీస్తు ఉండడు అక్కడ, క్రీస్తు వాక్యం ఉండదు అక్కడ. కేవలం కొన్ని మాటలే, కేవలం కొన్నే. వీళ్ళకి ఏం కావాలి? ఆ స్వస్థత కావాలి, ఓకే స్వస్థత. వీళ్ళకి ఏం కావాలి? ప్రవచనం కావాలి, ప్రవచనం. వీళ్ళకి ఏం కావాలి? ఆశీర్వాదం, వాగ్దానం, ఆశీర్వాదం, వాగ్దానం, ఆశీర్వాదం. మనం ఎలా ఉండాలి అంటే లోపల దుఃఖం ఏర్పడి, లోపల మనం ఎలా ఉండకూడదు. ఇలా ఉండాలంటే ఏమైంది? లోపల దుఃఖం ఉంటుంది, దుఃఖం, ఏడు వస్తా ఉంటుంది. అక్కడ వేరే చోట ఏముంటుంది? ఏముంటుందో, ఏడుకుంటుందో, ఏముంటుంది? వాగ్దానం ఉంటుంది. చూస్తాం అనుకుంటున్నాం, వాగ్దానం ఉంటుంది. వాగ్దానం ఉన్న చోట ఏడుకుంటుందా? సంతోషం ఉంటుంది. ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్తుంది ఆనందించుడి, ఆ వాక్యం ఉంటుంది. సేవకుడేమో వాక్యం మేము ఆనందించమని చెప్తుంటే ఈ సేవకులు మమ్మల్ని ఏడుపుతున్నారంట. అందుకనే దేవుడు కూడా, పరిశుద్ధాత్ముడు కూడా చాలా క్లియర్ గా చెప్తాడు, నీకు వచ్చిన దుఃఖము మారు మనసు సంబంధం అయితే దేవునికి స్తోత్రం. నీకు వచ్చిన దుఃఖము ఈ వాక్యాన్ని బట్టి అయితే దేవుడేం చేయలేదా? ఈ వాక్యం నాతో మాట్లాడింది అనుకుని మారు మనసు పొందితే మంచిది. దుఃఖపడి, దుఃఖము మారు మనసు నిమిత్తమైన దుఃఖము కావాలి. అవునా? కావాలని మాట్లాడుతున్నారు, పైగా మిమ్మల్ని కావాలని మాట్లాడుతున్నారు. ఎన్ని ఉంటాయి ఇవన్నీ అనుకోకండి, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మధ్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ టైంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుతో ఎక్కువగా సమయం గడపటం. అదే నేను తినో తినకు, తినో తినకు. ఇంటి లేకపోతే ఎలాగంటే దేవునితో ఉండు, ఆయనే పెడతాడు. అంటే ఆహారం కలిపి పెడతారా? నిజంగా ఉండి దేవునితో అనుభవించాలి, అలా కదా? అనుభవించాలి లేదా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. పని చేసుకో, ఏదైనా చేసుకో, కానీ ఆయనకి ఇవ్వాల్సిన పని, ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలిగా. అంతే. అది కూడా ఇవ్వలేనంత పని ఏముంటుంది? మనం ఆత్మసభ మందిరముగా కట్టబట్టడానికి రోజుకో గంట మనం దేవుడికి ఇవ్వలేకపోతున్నామా? వాక్యం చదవడానికి, ప్రార్థన కాదు, వాక్యం చదవాలి. వాక్యం చదివి ప్రార్థన చేయాలి, వాక్యం చదివి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన. నీకు ప్రార్థన ఎంత ఉంటే అంత నువ్వు పరిశుద్ధులు కాదు. మనం ప్రార్థన ఎంత ఉంటే అంత పరిశుద్ధులు కాదు. ఎంత ఘనంగా, ఎంత అనర్గళంగా, ఎంత ఊగిపోతూ ప్రార్థన చేస్తే పరిశుద్ధులమని కాదు గుర్తు. నువ్వు వాక్యాన్ని బట్టి జీవిస్తున్నావా లేదా అనేది, నువ్వు వాక్యం చదువుతూ దాని ప్రకారం అడుగులు వేస్తూ ప్రార్థనలో ఉంటే ఆ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది, నీ ప్రార్థనను ప్రతిఫలంగా మారుస్తుంది, ప్రభావవంతంగా మారుస్తుంది. హల్లెలూయా. వాక్యాన్ని చదివి వాక్యాన్ని బట్టి నువ్వు అడుగులు వేస్తూ ప్రార్థన చేయి, అది నిన్ను ప్రభావంగా మారుస్తుంది, ప్రభావవంతంగా మారుస్తుంది, నిన్ను ప్రభావంలో ఉంచుతుంది. నీ మాట ప్రభావవంతంగా ఇతరులకు పనిచేస్తుంది. ఏదో ప్రార్థన అయ్యగారు వచ్చి ప్రార్థన చేయండి కానీ
తేలిపోయి ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. నేను అక్కడ నిలబడటానికి అర్హత నాకు కావాలి. అది నేను ప్రశ్నించుకోవాలి. వాక్యం ఎవరైనా చెప్తారు, వాక్యం చెప్పండి. ఇక్కడ ఎవరు పెడితే వాళ్ళని నిలబెట్టలేము. నేను కూడా దేవుడు ప్రేరేపిస్తేనే నేను నిలబట్టాలి. దేవుడు ఎక్కడైనా సరే ప్రార్థన చేయమని సరే తొందర చేయను. అక్కడ ఉండి అక్కడ నేను ఉన్నాను అక్కడ ఉండి. ఎందుకంటే అవతల వాళ్ళ బట్టి పరిస్థితిని బట్టి అవతల పరిస్థితిని బట్టి అర్థమైన దాన్ని బట్టి అక్కడ ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చెప్పినా అక్కడ వ్యర్థం. అందుకనే నాకు ఇష్టం సాధ్యమంటూ దూరంగా. ఒకవేళ ఆత్మలు ప్రేరేపణ ఉంటే ఆదివారం రండి ఆదివారం రాను ఎట్టి పరిస్థితి ఆదివారం రాను. ఇప్పుడైనా మీటింగ్ పెట్టుకోండి, దేవుని చిత్తమైతే వస్తుంది. రేపు మీటింగ్ అనంటే కుదరదు, రాను. రేపే మీటింగ్ రండి అనంటే కుదరదు. దేవుని ప్రేరేపణ కావాలి, నాకు నడిపింపు కావాలి. ఎక్కడ పెడతా రేపు మీటింగ్కి వెళ్తున్నా అని చెప్పి కొంచెం వెళ్ళిపోతా, ఓకే, అది వేరే సంగతి. మనకు అలా ఉండదు. వచ్చే నెలలో మీటింగ్ అంటే ఇప్పుడు చెప్తే ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తమైతే అయ్యా వస్తానని చెప్తాం. అర్థమైంది. వెళ్ళిన తర్వాత ఏ వాక్యం ఇవ్వాలో అది కూడా దేవుడు చెప్పాలి. అలా చెప్పినందుకు కొంతమంది పిలవాలి. దేవుడు చెప్పిన వాక్యం అక్కడ చెప్పినందుకు కూడా కొంతమంది మాట్లాడమే మానేశారు. ఎందుకు? వాళ్ళకి ఆ వాక్యాలు ఇష్టం ఉండదు కదా. వాళ్ళు లోకరీతిగా అన్ని చేయాలి సంఘంలో, సంఘంలో. మనమేమో మరి లోకానికి వాక్యానికి చాలా దూరం. మన దగ్గర సంబంధం ఉందా లోకానికి వాక్యానికి? మరి వాక్యం చెప్తూ నువ్వు లోక సంబంధమైనవని పెట్టుకుంటావు సంఘంలో. బలిపీఠం దగ్గర దేవుడు వద్దని ఉన్నాయే తీసేయను తీయించారు, వాక్యం చెప్పారు, తీసేయడం తర్వాత పెట్టుకున్నాను. ఇంకంతే. వాళ్ళు అంటే ఇవన్నీ చెబితే వాళ్ళకి అబద్ధ బోధకుండా అయిపోయింది. దేవుడు చెయ్యొద్దు అన్నవి చేయొద్దు అని చెప్పిన ఇవే అందుకే అయ్యాడు కదా. అలాగే వాళ్ళతో నేను పోల్చుకోవట్లేదు, ఆలోచించు వాళ్ళతో పోల్చుకోవట్లేదు. కానీ మనం కరెక్ట్గా వాక్యాన్ని బట్టి కరెక్ట్గా ఉంటే అలాంటి మాటలు వస్తాయి. ఎవరికైనా అలాగే ఉండాలి. వచ్చినా పర్వాలేదు, సచ్చినా పర్వాలేదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. భౌతికపరమైన ఎన్ని మందిరాలు ఉంటే ఉపయోగం ఉంది? భౌతికపరమైన గుంపు ఎంత ఉంటే అలా ఉన్న చికాకుతో తెలుసా? సంఘం గలిబిలితో ఉందంటే ఎలా ఉంటుంది? వాక్యాన్ని బట్టి లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? గలిబిలిగా ఉంటుంది. నేను కూడా వాక్యాన్ని బట్టి లేకపోతే, మీరు కూడా వాక్యాన్ని బట్టి లేకపోతే సంఘం ఎలా ఉంటుంది? గలిబిలిగా ఉంటుంది. సంఘంలో అలాగే ఉంటుంది. గలిబిలి. పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలా? అలా జాగ్రత్తగా ఉండాలి. మనము చివరి రోజుల్లో భారతదేశం భయంకరమైన పరిస్థితిలో ఉంది. మనకు దేవుని యొక్క నడిపింపు లేకపోతే మాత్రం మనం చాలా ఇబ్బంది పడుతుంది. చాలా జాగ్రత్త. దేవుని మీద ఆధారపడే వాళ్ళం దేవుని మీద 100% ఆధారపడితే మంచిది. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే వాళ్ళము 100% దేవునిపై ఆధారపడటం మంచిది. గుర్తు పెట్టుకోండి. లేదంటే రేపు రాబోయే రోజుల్లో ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది. మన పనులు మనకేమి ఉండవు చూసుకోవాలి. మన పనులు మనకేమి కరువుతో దేశము ఎక్కువైపోయిందని, కరువుతో ఉందనుకోండి ఎలా తింటాం? ఇంట్లో ఏమీ లేదు, ఏం తింటాం?
కరువు వచ్చింది, సంపాదన లేదు, ఏం చేస్తాం? దాచుకున్నది లేదు, ఏం చేస్తాం? పోషించేవాడు దేవుడు. బైబిల్ గుర్తుపెట్టు. హల్లెలూయా. పోషించేవాడు దేవుడు. అందుకనే దేవుడితో ఎక్కువగా ఉంటే ఏ పని చేసినా, ఏం చేసినా, నువ్వు చేసే పని ఒక 8 గంటలు పని చేస్తావు, 9 గంటలు దేవుడితో ఉండేలా. అర్థం ఏంటి? లోకం కంటే దేవునికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన లేదు. నువ్వు ఏ పని చేయట్లా, దేవునికి రోజుకో 3 గంటలు నాశాడు. ఏ పని చేయట్లా, దేవునికి ఏమో 3-4 గంటలు రోజు. ఏమవుతుంది? నిన్ను పోషించడానికి దేవుడు సమస్తము సిద్ధపరుస్తాడు. చాలా జాగ్రత్తగా అంత్య దినాల్లో ఉన్నాం. ఆయన మందిరాలకు ఆహారం ఆయనే ఇస్తారు, ఆయన బిడ్డలకు ఆయనే ఆహారం ఇస్తారు. అందుకని కీర్తనగాడు అంటాడు, నీతి మందులు విడువబడటం కానీ వారి పిల్లలు భిక్షం ఎత్తుకోవడం కానీ నేను చూచి ఉండలేదు. ఊరికన్నాడు ఆ మాట. ముసలివాడినయ్యా, ఇప్పుడు పౌరుడై ఉన్నా ముసలివాడినయ్యా, నేను నీతి మందులు విడువబడటం కానీ వారి పిల్లలు భిక్షం ఎత్తుకోవడం కానీ నేను చూచి ఉండదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో భయంకరమైన రోజులు వెళుతున్నాం. రాబోయే రోజులు ఇంకా భయంకరమైన రోజులు. మిమ్మల్ని మీరు భయపడేవాళ్ళు కాదనుకోండి. కొంతమంది అంటారు ఇదే బోధ, భయపెట్టి బోధ చేస్తారు. ఉన్నారు సేవకులు కొంతమంది నాతో మాట్లాడుతుంది. వాళ్ళు ఏమనాలి కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమనాలి కూడా అర్థం కాదు. మరి బోధ అంటే ఏంటో అర్థం కాదు. బోధ అంటే ఏంటో తెలియదు. దేవునికి దగ్గరయ్యే బోధ. నువ్వు భయపడితేనే దేవుని దగ్గర అవుతావు. నీలో భయం పుట్టంత వరకు ఎక్కడుంటావు? దేవునికి దూరంగానే ఉంటావు. నీలో భయం పుడితే, నా దేవుని భయం పుడితేనే దేవుని దగ్గర రాగలుగుతావు. కేవలం ఏదో సమస్య వచ్చినప్పుడు భయపడతావు, ప్రభా 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 అంటావు. ఆయన తర్వాత సమస్య జరగానే మరలా మరి ఏంటి భయం? ఏంటి? యెహోవా యందు భయం కలిగి ఉండుట చెడుతనాన్ని విసర్జించుంది. అవునా? భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించటం. దేవునితో ఉండటం అంటేనే చెడుని దూరంగా పెట్టడం అని అర్థం. దేవునితో సహవాసం అంటేనే మంచిని కోరుకుంటున్నామని అర్థం. దేవుడు దయ్యం. నువ్వు చెడు చేస్తే దయ్యాన్ని కోరుకుంటున్నావు, మంచి చేస్తే దేవుడు కోరుకుంటున్నావు. గుర్తుపెట్టి, సింపుల్. అంటే మంచి చేసేవాళ్ళు అందరూ ఎస్ వాళ్ళు దేవుడు కోరుకుంటున్నారు, కానీ యేసయ్య దగ్గరికి రారాడు, దేవుడి దగ్గరికి రారాడు. మంచి చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు. ఈవెన్ దేవుడు వాళ్ళకైనా మరి ఒకవేళ దేవుని చిత్తమై ఆయనకి ఇష్టమైతే వాళ్ళకైనా దేవుడు పరలోక రాజ్యంలో వాళ్ళని పట్టిస్తాడేమో. క్రైస్తవులైన వాళ్ళు భయం లేకుండా జీవించే వాళ్ళకి ఏమాత్రం దేవుని సన్నిధిలో స్థానమో ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, వాక్యం అంటే భయం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, దేవునితో ఉండాలని ఉండదు, సేవకులు అంటే ఇష్టం ఉండదు, లోపల బాధ ఉంటుంది, వాక్యం అంటే బాధ ఉంటుంది. క్రైస్తవులు అనుకుంటున్నారు అందరూ పరలోకం వెళ్తారు, ఏ ఊరు ఎవరు. దేవునితో జీవించేవాళ్ళు మాత్రమే అర్థం. ఎవరైనా సరే, బోధకుడైనా సరే, విశ్వాసం అయినా సరే, మనకి వాక్యం స్పష్టంగా చెప్పింది. అందులో ఏమాత్రం సందేహమో లేదు. ఏదో ఇస్తాడే పోలే ఒక మూలన అడుగు, బతిమలాడు కదా ఆయన ఒక మూలను ప్రభా నన్ను క్షమించి, అప్పుడు ఇస్తాడే. హల్లెలూయా. ఒక మూల నుంచి ఉంటా ప్రభా ప్లీజ్ క్షమించు. బతిమలాడుకో, ప్రతిరోజు బతిమలాడు. అందుకనే ఆయన పాపుల మనవి ఆలకింపుడు అని. మనం ఆలకింపుడు ఆయన మనం ఆయన అనుకుంటారు వాళ్ళు అలాగే ఉంటారు. దేవుడు కార్యాలు చేసి సాక్ష్యాలు చెప్తారు. మరి ఎవరు మనవి ఆలకించి కార్యం చేసింది? కార్యాలు ఏం జరిగింది? ఆ కార్యాన్ని బట్టి ఉంటుంది దేవుడా దైవమా. అంటే బ్రహ్మపరచు ఆత్మ, దేవుని ఆత్మ, 2 ఆత్మలు ఉంటాయి లోకంలో, సంఘంలో.
మనం గుర్తించుకోవాలి. కాదా మనం దేవుడికి చోటు ఇవ్వకుండా మన జీవితం మన హృదయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. అర్థమైందా? మనలో నుంచి ఇతరులతో మాట్లాడటం, మనలో నుంచి ఇతరుల గురించి ఏం చెప్పడం. మనమే జీవితం లేకపోతే, మన జీవితమే బాగోకపోతే ఇతరుల జీవితం బాగుపడాలని చెప్తాడా దీని ద్వారా? అలా జాగ్రత్త. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి తాపత్రయపడాలి. మన ఆత్మను మనం సరి చేసుకొని దేవుని ఆత్మ సంబంధ మందిరం అంటే దేవుని యొక్క ఆత్మ నివసింపదగినదిగా దీనిని తయారు చేసుకోవాలి, పరిశుద్ధపరచమని దేవుని కోరుకోవాలి. చాలా జాగ్రత్తగా జీవించుతాం. లాస్ట్ డేస్ లో ఉన్నాం. అనేకులకు మా దేవుడు ఆశీర్వదించడానికి తాపత్రయపడతాం. దేవుడి మాట ఆశీర్వదించి తన కుటుంబంతో ఆత్మదభిషేకం దేవుడు తన నామమును మహిమపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపిణి యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మోకరించి ప్రార్థన. పరిశుద్ధుడు ఆస్పదం ఇంతమంది కూడా ప్రార్థన చేయండి. ప్రభుతో మనవి చేసుకుంటాం. సహాయం బతిలాడండి. ప్రభుని బతిలాడండి. మీరు చేసేటటువంటి దేవుని వ్యతిరేకమైన పనులు ఏమంటే వాటిని వదిలిపెట్టండి. ప్రతిలాడండి దేవుడు. ప్రభు నేను నీతో ఉంటాను. ప్రభు నాకు సహాయం చేయండి. చివరి రోజుల్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుడా స్తోత్ర 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 స్తోత్ర. ఆమె నన్ను వాడా వందనాలు వందనాలు. ప్రార్థించండి. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మేము స్తుతులు స్తోత్రములు వందనాలు తెలుస్తున్నాం. సహాయం చేయడం ఆశీర్వదించిన నామములో గడిచిన రోజుల నుంచి రోజు మీ కృపల భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధన మమ్మల్ని నిలబెట్టారు. థ్యాంక్ యూ. మీ కృపాత్మక ఆశీర్వదించండి, అభిషేకించండి. కృపాత్మక వాక్యాత్మాభిషేకం ఎదుర్కొంటూ సంఘాన్ని నడిపించుకోవడం రాలేకపోయిన జ్ఞాపకం ప్రతి బిడ్డలు తను దర్శించు. ఇంజనీర్తో రాలేకపోయారు, కారణాలతో మాకు తెలియదు. చూస్తున్న దేవుడు యేసు నామములో బిడ్డలకు మీ సహాయం దయచి, మీ ఆత్మ నడిపింపులు దయచి, ఈ సన్నిధిలో ఆత్మ మందిరముగా ప్రతి బిడ్డ కట్టబడినట్లుగా మీ ఆత్మను మీ వాక్కుల శక్తి బిడ్డకు తోడుగా దయచి బిడ్డలందరిపై కృపాత్మ ఉంచండి. యేసు నామములో బిడ్డలకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. ఆమేన్. ఆత్మను ప్రతి ఒక్కరిని దర్శించి ఆత్మను అభిషేకించి మీ వాక్కులతో నింపండి. మీ నా మహిమార్థమే తండ్రి ఆత్మ మందిరముగా బిడ్డలు కట్టబడాలన్న ఆలోచనతో జీవించడానికి సహాయం తెచ్చింది. సహాయం నేను నా భార్య మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించిన జ్ఞానం తెలివి వేచిన మాకు దయచేయండి. మీ ఆత్మను మమ్మల్ని అభిషేకించండి. సహాయం ప్రత్యేకంగా చింటూ ముఖ్యమైన సర్వ మా బిడ్డలపై మీ ఆత్మ ఉంచండి. చీరాత్మ ప్రభావం వేసిన లైపరచండి తండ్రి. ఆ బిడ్డకు మీ కృపా జవాబులను దయచి దేవుని పట్ల ఆనందంలో ఉన్నారు. మీ ఆత్మపై మీ ఆత్మతో బిడ్డలు అభిషేకించండి. చీకటాత్మ ప్రభావం లయపరిచి మీ నామం లయపరిచి కృపా దయచేయ థ్యాంక్ యూ. మీరందరూ మరోసారి సరే మీ ఆత్మను ఆశీర్వదించి అభిషేకం నడిపించుకున్న ఆత్మ సమస్త మహిమాంగత ప్రభావం మీకు యేసు నామములో ప్రార్థిస్తున్న ప్రభువు తండ్రి దేవుని కృప యేసుక్రీస్తు సంతోషం సమాధానం పరిశుద్ధాత్మ సమానపంలో పరిశుద్ధి సంగమ ప్రతి కుటుంబానికి అనారోగ్యాలు బాధపడుతున్న వారికి సదాకాలంతో నడిపించను కాక. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రత్యేకమైన ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసు నామములో మరోసారి సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. మా బామరిది నెహెమ్యా నాలుగు మీ సన్నిధిలో పెడుతున్నాను నాన్న, సహాయం తెచ్చి బిడ్డ నోట్లో ఉన్నట్టు తండ్రి ప్రభావ ఏదైతే విమలుగా చెప్తున్నాం యేసు నామములో బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. సహాయం బిడ్డ దయతో మన్నించండి ప్రభువా. యేసు నామములో దర్శించండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆపరేషన్ అనేది లేకుండా సహాయం దయచేయండి. ఆమేన్.
ఎన్ని గంటల ఆపరేషన్ అయినా సరే తండ్రి నీ కుమారుడు యేసయ్య పొందిన గాయం ద్వారా స్వస్థత ఇచ్చావు. నీ చిత్తమైతే తండ్రి యేసు నామములో తండ్రి నెహెమ్యాను స్వస్థపరచండి. Yes, Lord. నోట్లో ఉన్నటువంటి ట్యూమర్ యేసు నామములో కరిగిపోవును గాక. Amen. నీ చిత్తమే జరుగు. సహాయం చేయి, స్వస్థపరచుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen.